రాలేదట బడ్జెట్ లెక్కలు, వినిపించిండు పక్క రాష్ట్రాల పద్దులు. అద్వానీ సార్కి వస్తదట రాష్ట్రపతి యోగం, మోడీ సార్ ఇస్తాడట గురుదక్షిణలో భాగం. చెయ్యొద్దట రైతు రుణాలు మాఫీ, మల్లయ్య యాదికొస్తే పెరుగుతుంది బీపీ. పోలీస్ స్టేషన్ ని చేసిండ్రు బారు, బిర్రుగా తాగిండ్రు బీరు. సత్తప్ప దో నెంబర్ నాది బాంచన్ బతికే కదా తల్లి. కంట్రోలింగ్ బియ్యము ఎప్పుడైనా తీసుకురావచ్చు, కానీ నీకు అందుబాటులో ఉండి నన్ను సేవ చేసుకొని. అరే అసెంబ్లీ సురువైన గిన్ని రోజులైనా పెద్దలు జానారెడ్డి సార్ ఏంది కనబడతలేడు, ఏడ మాట్లాడతలేడేంది అని అనిపించింది. ఇక ఇలా సార్ మైక్ అందుకుండు, లెక్కలు కాగితాలు తెచ్చిండు కదా, ఓ 2-3 వొయ్యిలు అయ్యేటట్టున్నాయి, కట్ట పట్టుకొచ్చిండు. గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర బడ్జెట్ లెక్కలు చెప్పుకుంటా దానికి వాళ్ళు అంత పెట్టిండ్రు, దీనికి వీళ్ళు ఇంత పెట్టిండ్రు, మనం కొంతనే పెట్టినాం అని బయటి రాష్ట్రాల బడ్జెట్లు మొత్తం చదివిండు మన అసెంబ్లీలా. అంటే ఎట్లా ప్రిపేర్ అయ్యి వచ్చిండో చూడుండ్రిగా. కానీ పెద్దలు మాట్లాడే టైంకి సీఎం సార్ ఉంటేనా మస్త్ అనిపించి. ఇంకా ప్రశ్న జవాబులతోని సురువైంది అసెంబ్లీ. 5 రూపాయల బువ్వ మీద మాట్లాడిండ్రు లీడర్లు. ఇంకిన్ని క్యాంటీన్లు పెట్టియమని అడిగితే సర్కార్ తరపున కేటీఆర్ సార్ సరే అన్నాడు. 5 రూపాయల బువ్వ అనకుంటా ఒక పేరు పెట్టిండ్రు. ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ అనే పేరును కూడా ఖరారు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లనే అప్పట్లో పెద్దలు జానారెడ్డి గారు అగ్వాన్నం గాంధీ భవన్ కు తెప్పించుకొని తిన్న ముచ్చట యాద్ చేసిండు. ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా ఈ భోజనాన్ని రుచి చూసి చాలా నాణ్యంగా ఉందని చెప్పి వారు కూడా కితాబునివ్వడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ ఇంకా కొన్ని సమస్యల మీద ప్రశ్నలు అడిగితే పవర్లున్నోళ్ళు సమాధానం చెప్పిండ్రు. అటెంక బడ్జెట్ లెక్కల మీద నడిచింది సభ. బడ్జెట్ యొక్క పెరుగుదల సప్త సముద్రాలు దాటున్నది. నైరాశ్యం నుండి ఆశను కల్పించేటువంటి దాంట్లో అభ్యంతరమే లేదు. అద్భుతం, గొప్ప, అవి మీరు చెప్పే మాటల్లో అన్నీ ఉన్నాయి. చాలా సంతోషం. అట్నుంచి ఏమంటున్నారో వినబడ్డదా? జానారెడ్డి సార్ను కాంగ్రెస్ పార్టీల కంటే అధికార పార్టీలే ఎక్కువ అర్థం చేసుకుంటారట. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడకుంటే బయట పబ్లిక్ ఏమనుకుంటారో చెప్పిండు. ఏమండి మీరు అడగరు? మీరు అసెంబ్లీలో ఏం అడగరా? మీరిద్దరు కుమ్మక్కయిందా, కూడిందా అని వాళ్ళు అంటుంటే మేము ఈడ అడగకుంటే ఎట్లా? అసెంబ్లీలో ప్రశ్నించమని ఎంత ఒత్తిడి చేస్తుండ్రో పో. ఎనకశిరి బీసీ పెద్దన్న ఆర్ కృష్ణన్న దేనికి ఇంకింత పద్దు పెంచితే బాగుండునో చెప్పిండు. ఇంకో 2-3 మాట్లాడినాక చిన్న స్పీకర్ మేడం ఇంటి వెలుగొట్టింది. గురూర్ బ్రహ్మ, గురూర్ విష్ణు, గురూర్ దేవో మహేశ్వర అని గురువులను కొలుసుకుంటాం. నేనైతే చిన్న ఉన్నప్పుడు నాకు చదువు చెప్పిన సార్లకు మామిడికాయలు, కూరగాయలు, అప్పుడప్పుడు పెరుగు కూడా తీసుకుపోయి ఇచ్చేటోళ్ళం. టీచర్లకు గులాబీ పూలు కూడా ఇచ్చేటోళ్ళం. సావిత్రి నువ్వు మస్తు క్లెవర్రా, జీవితంలో ఎంతో పైకొస్తావు అని దీవెనార్తలు పెట్టేటోళ్ళు. కానీ యూనిట్ టెస్ట్లో మార్కులు అయితే ఎక్కకపోయేటోళ్ళు. గురువులకు శిష్యులు ఎంతో మంది ఉంటారు, కానీ శిష్యులకు గురువులు కొందరే ఉంటారు. ఆ గురువులను గుర్తుపెట్టుకున్నాడే ఎక్కువ ఈ రోజులల్లా. ఇక గురుదక్షిణలు కూడానా? మోడీ సార్కు రాజకీయ విద్య నేర్పింది అద్వానీ సారు. ప్రధానమంత్రి అయినాక గురుదక్షిణ సమర్పించుకునే పనిలో పడ్డాడు శిష్యుడు. అదేందో తెలుసునా? రాష్ట్రపతి పదవి. అద్వానీ సార్ను రాష్ట్రపతిని చేస్తాడట. ఇంకో 4 నెలలైతే ప్రణబ్ ముఖర్జీ సారు రాష్ట్రపతి కుర్చీ దిగుతాడు. గా కుర్చీలా అద్వానీ సార్ను కూసోబెట్టి ఖుషి చేస్తాడట. పార్టీ లీడర్లతోని మాట ముచ్చట కూడా అయిపోయిందట. కానీ మొన్నటిదాకా గురు శిష్యుల నడుమ మాటలే చక్కగా లేకుండే. పువ్వు గుర్తు పార్టీకి పురుడు పోసి పెంచి పెద్ద చేసిన నన్ను గాంతలేరని అలిగి కూసుండు అద్వానీ సారు. అప్పట్లో పార్టీ గెలిస్తే ఇక నేనే ప్రధానమంత్రినైతా అని అనుకున్నాడు. కానీ గురువును కాదని శిష్యునికి పట్టాభిషేకం చేసే వరకు ముఖం మార్చింది పెద్ద పువ్వు. ఓ పారి మోడీ సార్ వచ్చి కాళ్ళు మొక్కినా కనికరం చూపియలే. లెక్కకైతే పువ్వుకు 2 మీసాలద్దితే అది అద్వానీ సారు. లోక్సభల 2 సీట్లకెళ్లి 200 సీట్లకు గుంజుకొచ్చిన తోపు లీడర్. గంత కష్టపడ్డ పెద్ద లీడర్ ను పట్టించుకోవాలి కదా మరి. అగో గందుకే గురువును దేశానికే ప్రథమ పౌరుణ్ణి చేసి రుణం తీర్చుకోవాలే అనుకుంటుండట. ప్రధానమంత్రిని కాకున్నా అంతకంటే పెద్ద పోస్టే వచ్చిందని పెద్ద మనిషి కూడా ఖుషి అవుతుండొచ్చు. అసలు లీడర్ అంటే ఎవరికి ఏం తిప్పలున్నాయో అరుచుకొని తీరాలి. అంతేగాని ఎప్పుడు మీకు నీళ్ళు తాగిపిస్తాం, రోడ్లు వేపిస్తాం, కాలువలు తోపిస్తాం, బళ్ళు కట్టిస్తాం, బస్సులు నడిపిస్తాం గివేనా? ఇంతకంటే ఇంకేం తక్లీఫ్లు ఉన్నాయా? ఇవి తీరిస్తే అందరు తిప్పలు తీరినట్టేనా? తాగుబోతులకు సమస్యలు ఉన్నాయా? ఆ లోటేయరా? అలా మంచి చెడ్డలు అరుచుకోవాల్సిన బాధ్యత లేదా? సర్కార్లకు ఆమదం తెచ్చేది వాళ్ళు, మరి వాళ్ళని పట్టించుకోకుంటే ఎట్లా అధ్యక్ష?
కర్ణాటకల ఖతర్నాక్ బడ్జెట్ పెట్టిండ్రు. పబ్లిక్ మీద వరాల మూటలు గుమ్మరిచ్చిండు సీఎం సిద్దిరాములు సారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల లెక్క కర్ణాటకల నమ్మ క్యాంటీన్లు పెడతారట. 5 రూపాయలకే నాస్టా, 10 రూపాయలకే పగటి బువ్వ. పబ్లిక్ తానికే బువ్వ తీసుకుపోయి తినబెట్టే మొబైల్ క్యాంటీన్లను కూడా పెడతారట. కంట్రోల్ బియ్యం 5 కిలోల నుంచి 7 కిలోలకు పెంచిండు. సినిమా టికెట్ల రేట్లు 200 దాటద్దట. చదువులు, సడక్లు, కంపెనీలు, వ్యవసాయానికి కూడా మంచిగానే వంచిండు పైకం. ఇక అందరికంటే ఎక్కువ ఖుషి చేసిందే వాళ్ళు తెలుసునా, మందు మహారాజులను. బీర్లు, కోటర్ల మీద వ్యాటు, బోటు, టాక్సులు, బోక్సులు మొత్తం ఎత్తి పారేసిండు. బీర్ సీసం మీద ఓ 10, కోటర్ మీద ఓ 7 రూపాయలు తగ్గచ్చినట. ఎండాకాలంలో ఇంతకంటే ఇంకేం కావాలి మనోళ్లకు? మంచి ధూపం మీద ఉన్నోనికి పుక్కడికే చల్లటి బీర్ దాపినంత ఖుషి అవుతుర్రట. కర్ణాటక సీఎం రేట్లు దించిందంటే తారీఫ్ అనిపిస్తుంది కదా. ఆడ అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. వైఫై లెక్కనే సారు సుట్టే శకనాలన్నీ చక్కర్లు కొడుతున్నాయి. గందుకే మళ్ళా గెలుస్తందుకు తాగుబోతులను నమ్ముకుండు. ఇంకా ఈజీగా గెలవాలంటే రేషన్ దుకాణంలా నెలకో 2 ఫుల్ బాటిళ్లు కాటన్ బీర్లను సప్లై చేస్తారంటే ఇక మీకు తిరిగే ఉండదు పో. ఇప్పుడు మీకు ఒక నోట్ల వార్త చెప్తా. ఏంది కళ్ళు గట్ల పెద్దగా చేసిండ్రు? అబ్బాయిలు మళ్ళీ ఏం రూల్స్ పెట్టిండ్రో అనా? అదేం లేదులా, కొత్త నోట్ల ఖర్చు గురించి చెప్తా. ఒక్క 500 నోట్ నచ్చు వస్తందుకు ₹2.87 నుంచి ₹3.09 ఖర్చు అవుతుందట. ఇక 2000 నోట్కు ₹3.54 నుంచి ₹3.77 దాకా ఖర్చు అవుతుందని సెంటర్ సర్కారోలే ఖుద్దు పార్లమెంట్లో చెప్పిండ్రు. కానీ ఇది కాదు అస్సలు వార్త. ఇగో గిది. గీ మేడం పేరు అరుంధతి. ఎస్బీఐ బ్యాంకులకు పెద్ద మేడం. రైతులకిచ్చే రుణాల గురించి ఏమన్నదో ఓ పరినుండ్రి. किसानों की लोन की अगर वेवर की जाती है तब जो क्रेडिट डिसिप्लिन है वो टूट जाती है. అర్థమైందా అరుంధతం ఏమన్నదో? రుణాలు మాఫీ చేస్తే రైతులకు క్రమశిక్షణ పోతదట. ఎలక్షన్లు ఎప్పుడొస్తాయా, రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయా అని ఎదురు చూసుకుంటా కిస్తులెగ్గొడతారట. కాబట్టి అడ్డగోలుగా లోన్లు మాఫీ చేయొద్దని సర్కార్లకు సలహా ఇస్తుంది పెద్ద మేడం. రైతులు క్రమశిక్షణ తప్పితే బ్యాంకులు నడుపుడు కష్టమట. కరెక్టే మేడం. గోషివెట్టి వ్యవసాయం చేసేటోళ్లకు ఏం తెలుస్తుంది మేడం క్రమశిక్షణ? ఒట్టి మట్టి బుర్రలు. తీసుకునేదే 50-60 వేలు. ఎల్లో ఎల్లకనో ఏ లీడర్ అన్నొచ్చి తీరుస్తే బాగుండు అని ఎదురు చూస్తారు. క్రమశిక్షణ అంటే మా మల్లయ్య తాతది. ఎంత పద్ధతి గల మనిషి. సూటు బూటేసుకొని కార దిగి కమ్మగా మాట్లాడి 9,000 కోట్లేసుకపోయిండు. ఎంత క్రమశిక్షణ ఉంటే మీరిచ్చిన లోన్లతోని బయటి దేశంలో ఎంజాయ్ చేస్తాడు. ఇక రైతులకు రుణాలిచ్చుడు బంద్ చేసి ఈసొంటి క్రమశిక్షణ కలిగిన కస్టమర్లను దేవులాడుకోండ్రి. భారతదేశ బ్యాంకులు బయటి దేశాలకు అప్పులిచ్చే లెవెల్కి ఎదుగుతాయి. అవుగని గొర్రెలను బేరం ఎట్లా చేస్తారో మీకు తెలుసునా? గొర్రె మీద ఉండే బొచ్చును చూసి కాదు, మందలకెళ్ళి లటుక్కుని ఒక గొర్రెను గుంచుతారు. దాని పిక్క బట్టి కండెంతున్నదో చూస్తారు. కండను బట్టి ఆ గొర్రె ఎన్ని కిలోల మాంసం వెళ్తుందో లెక్క కడతారు. గొర్రెల బేరం చేసుడు బొక్కలు గంకినంత ఈజీ కాదు. మరి ఇప్పుడు గీముచ్చడం ఎందుకంటే ఇందుకు మన కలెక్టర్లు గొర్రెల బేరం పని మీద ఉన్నారు కదా. బయటి రాష్ట్రాలకెళ్ళి కొనకస్తందుకు తిరుగుతున్నారట. మహారాష్ట్ర ఎర్ర గొర్రెలు, కర్ణాటక నల్ల గొర్రెలు దొరికేటట్టున్నాయి కానీ మన ఆంధ్ర గొర్రెలు దొరుకుడైతే కష్టమే. గొర్రెలను అమ్మకుండ్రి అని సర్కారోళ్ళు ఆర్డర్ వేసిండ్రట యాదవులకు. మన యాట కూర మనమే తిందాం, తినంగా మిగిలితే అప్పుడు చూద్దాం, ఇప్పుడైతే అమ్మకుండ్రి అని చెప్పిర్రట. బేరం తలిగినప్పుడే 4 రూపాయలు ఎన్కేసుకుందాం అనుకునేటోళ్ళు కూడా ఆగిపోయినట్టుగా. సరే తిండ్రి, అమ్మకుంటే అమ్మకు పోతురి. దేశం మీద గొర్రెలే కరువు అయినాయా? పైకం పెడితే మస్తుగా దొరుకుతాయి. 2 ఏళ్ళైతే మాతాన్నే బొచ్చడు గొర్రెల మంద తయారైతుంది. అప్పుడు మీరే మా తెలంగాణ యాట తునుకలకు ఎగబడతారు చూడుండ్రి. ఇప్పుడు యాక్టర్ సినిమా తీస్తాడు, డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, సార్ ఏమో చదువు చెప్తాడు, మెకానిక్ బండి రిపేర్ చేస్తాడు, డ్రైవర్ బండి నడుపుతాడు, పోలీసులు పబ్లిక్ రక్షణ కోసం డ్యూటీ చేస్తారు. మరి యాక్టర్ కి సినిమా చూడాలనిపించదా? వరేవా 4వ సినిమాలు మందు దుప్ప తీర్చుకుంటున్నాయి. అన్న ఒక బుక్క తాగిస్తుండు, నువ్వటో గుట్కే అన్న. ఆహా సూపర్ పో, చేతులు ఒప్పుకొని తాగుతుండు. ఇప్పుడు ఇంకో పోలీస్ కి అది పోయి పోయి. అరే గీ పోలీస్ అన్నకు అలవాట్లేదో ఏందో గట్టిగా అనగబట్టి తాగిపిస్తుర్రు. మొత్తానికైతే తాగిపించిండ్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ పట్నం పోలీసోళ్ళు ఈ తీర్లా మొన్న హోలీ పండుగ చేసుకున్నారు.
పోలీస్ స్టేషన్నే బార్ చేసి గబ్బర్ సింగ్ స్టూడియో లెవెల్లో డాన్సులు చేసిండ్రు. ఆ దినాన్నాడు మందే దొరకది, కానీ మనోళ్ళు కేసులు లేవట్టిర్రు. అందరి లెక్కనే మీకు కూడా మందు దూపుండుట్లా తప్పులేదు సార్లు, కానీ ఇట్లా స్టేషన్ల మందు తాగొచ్చునా? తాగుడే తప్పంటే మీదికెళ్ళి మీరే వీడియోలు తీసి మా బాగోతం చూడుండ్రి అని బయట పెట్టిరట. ఇక ఎట్లయినా ఓ 6 నెలల రెస్ట్ ఇస్తారు పెద్ద సార్లు. దీనా బార్ పోయి కడుపు నిండా దూపా తీసుకోండి. ఇక చూసింది కదా పోలీస్ స్టేషన్లోనే మందు కొట్టిన వార్త. కానీ అందరు అట్లనే ఉండరులా, మంచోళ్ళు కూడా ఉంటారు. డ్యూటీలనే కాదు సహాయం చేసే గుణమోళ్ళు కూడా ఉంటారు. మన కరీంనగర్ పోలీసార్లు ఒక పేదింటి ఆడవిల్ల లగ్గం చేసిండ్రు. పెళ్లికి మొత్తం ఆలే ముంగడ పడ్డారు. సార్లు మీ అందరికి నా సెల్యూట్. గీ బుజ్జమ్మ పేరు రమ్య, కరీంనగర్ జిల్లా తిరుమలాపూర్. మొన్న 13వ తారీఖు నాడే లగ్గం జరిగేది ఉండే. బిడ్డ పెళ్లికి అప్పు ఉట్టక పానం తీసుకున్న నాయన, అమ్మ కూడా లేదట. అన్నుంటే దుబాయ్లో జైల్లో పడ్డాడట. పెండ్లాగిపోయిందనే ముచ్చట తెలిసి పోలీసార్ల మనసు కలుక్కుమన్నదట. మేం పెళ్లి చేస్తామని ముంగట్టుకొచ్చిండ్రు. ఒక పోలీసారు పుస్తే మట్టెలు చేపించి పుణ్యం కట్టుకుంటే ఇంకోసారి బట్టలు ఇప్పించిండట. కొందరు కలిసి వంట ఖర్చులు పెట్టుకున్నారట. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని జెడ్పీటీసీ, సర్పంచి, సర్కార్ ఆఫీసర్లు, లీడర్లు, కుల సంఘాల పెద్దలు తలా ఇంత సాయం చేసిండ్రట. మొత్తం కలిపి ఓ 5 లక్షలు జమైనాయట. టెంట్ ఫ్రీగానే వేసిండ్రట. 2-3 కానిస్టేబుల్ ఇంటికొయ్యి లగ్గం పనులు అరుచుకున్నారట. పిల్లగాడు నయా పైసా కట్నం తీసుకోను అన్నాడట. తలో చెయ్యేసి అమ్మా నాయనలు లేరనే రంది లేకుండా సంబురంగా లగ్గం చేసిండ్రు. వాళ్ళే తల్లిదండ్రులుగా అమ్మ నాన్న చనిపోయినందుకు వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు పేదింటి ఆడబిడ్డ జీవితం నిలబెట్టిన పోలీసార్లకు, సాయం చేసిన ప్రతి ఒక్కలకు పేరు పేరున దండాలు పెడుతున్నాం. మా సత్తిగాన్ని ఇలా కంట్రోల్ బియ్యం తెమ్మని తోలనా ఇంకా రాకపోయాడు. సత్తిగా, ఓ సత్తిగా చెప్పు తల్లి, నా చెప్పులు దిగిపోయేటట్టున్నాయి. నా నిర్తం అంటే కుక్కల బాధ ఒకటున్నది, చెప్పులు ఎత్తుకపోతాయి. నీ బాంచం తల్లి. ఎవరు నువ్వు? నేనెవరినో ఎరికేనా? నువ్వు మా దేవతవి, అర్ధగంట యాంకర్వి. మతి మర్చినవా? సత్తఫను చూసి బుగులు పడుతున్నావా? బుగులు వరకు తల్లి. సత్తిగా, నేను నిన్ను కోపం బియ్యం తెమ్మంటే కట్టప్ప గిట్ట వేసుకొని వచ్చినవేంద్ర? నాది బాంచన్ బతికే కదా తల్లి. కంట్రోలింగ్ బియ్యము ఎప్పుడైనా తీసుకురావచ్చు, కానీ నీకు అందుబాటులో ఉండి నన్ను సేవ చేసుకొని అమ్మా. సత్తప్ప, మన ఇంటెంబడి మోరి నిండి ఆ మురికి నీళ్లు మన ఇంటికి వచ్చాయి. మంచి నీళ్లతో కడిగి సాఫ్ చేసాయి. నన్ను క్షమించి మన్నించుకోండి తల్లి. ఇప్పటికిప్పుడు చెప్తే నా చేతిలో ఫార కూడా లేదు, బల్లెమే ఉన్నది. బల్లెంతో ఎవరైనా భయపడతారు గాని మోరీలను సాఫ్ చేయలేరు. అవునా? బానిసవా? అయితే బాసలు బయటేసి వచ్చిన తోమిరా పో. ఈ మకిలి పట్టిన బల్లెలు డాళ్ళని 6 దినాలకోసారి సాఫ్ చేయమన్నా చేస్తాం గాని బాసన్లు మోరీలను గడుగుడేందమ్మా అధ్వానంగా. నీ బాంచం తల్లి. బాసన్లు తోమకుంటే మరి బట్టలు ఉతికిరా పో, లేకుంటే నల్లగాడికించి బిందె నీళ్ళు తీసుకురాపో. బానిసనైనంత మాత్రాన దిక్కుమల్ల ఫన్లని చెప్తావా అక్క తల్లి? ఈ బల్లెం చూసి కూడా నీకు బుగులైతే లేరా? ఎంత కొసగా ఉన్నారో చూడు. ఒరే సత్తిగా, ఏమైందిరా నీకు? ఉరుములేని పిడుగు లెక్క ఉరుకులాడుతున్నావు ఎందుకు? ఏం చేయి నీకు వచ్చినావు అసలు నువ్వు? కోన్ బోలేగా బాగుబలి ప్రశ్నలు అడగనీకి వచ్చిన సిటికెడంత బిరేకులు లేవు, ఈ రామం అసలుకే లేదు. నాన్ స్టాప్ క్వశ్చన్లే చెప్పు. ఓర్ని అవ్వ, ఈకలు తోకలు తులిపి నూకలాగా కలిపినట్టు ఏందో ఏమో నీ కథ. సరే అడుగు, చెప్తా గాని. బల్లెం గారు, సాఫిత్రి తల్లి గారిని మొదటి క్వశ్చన్ అడుగు. కట్టప్ప బాహుబలిని సంపిండా? సంపినాక జీవగంజి పోసిండా? అంటే చీకట్ల కత్తితోని ఓడిసినట్టు చూపించిండ్రు, కానీ అది కట్టప్పనో ఇంకెవరో తెలియదు. ప్రపంచమంతా అయితే ఆయననే అనుకుంటుర్రు. చీకట్ల చంపిండు కాబట్టి అడిగిన, ఎలుగులో చంపితే అందరికి ఎరకైతుండే, నేనెవడు అడుగుతుండే? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా బల్లెం గారు? సరే, రెండో ప్రశ్నకు నేను ఖచ్చితంగా జవాబు చెప్తా, అడగండి మీరు. కట్టప్పను బాహుబలి మామ అని పిలిచిండు. అమ్మ తమ్ముడు మామనా, అనుష్కనిచ్చిన మామనా? యువర్ ఆన్సర్ అయితే లెఫ్ట్ రైట్ రెండు తేరని ఒక చెయ్యి పట్టు. అమ్మో, ఇది మస్తు కన్ఫ్యూజన్ క్వశ్చన్ రా. ఆడియన్స్ అని అడగన్నా, లేకుంటే మా దోస్తులకు ఫోన్ చేసి అడుగుతా ఒకసారి. కడుగులు లేరు అక్క తల్లి, మనకంత సమయం లేదు. మూడవ ప్రశ్న చాలా గొట్టున్నది.
బాహుబలి 3 నెంబర్ సినిమా వస్తుంది అనుకుంటున్నావా రాదనుకుంటున్నావా? అబ్బా ఇది అన్నిటికంటే గొట్టు క్వశ్చన్ రా. బల్లెం రాజమౌళి సార్ని అడగాల నువ్వు. కానీ సత్తి నీకు తెలిస్తే చెప్పురా. పాంచన్ తల్లి నేను ఫుట్టు బానిసను, నేను ఇట్లా చెప్తా? నాకు నెత్తి మీద ఎంటికెళ్ళే సరిగ్గా ఉండయి, నెత్తిలో మెంటల్ దమాకేడుంటుంది తల్లి. ఇంట్లోనే ఇట్లా దేవులాడుసుడు దొరుకుతుందేమో. సరే సత్తప్ప చిరు విరామం తీసుకొని వస్తా, మంచినీళ్ళు తాగస్తా సరేనా? లేదక్క తూతుంబాలు, నువ్వు బయటకు పోయి లక్క సిటీలు కొద్దాం అనుకుంటున్నావా? కారు నిరుడు రాజమౌళి సార్కు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈ ఏడు ఏ అవార్డు వస్తుంది? భారతరత్న, నోబెల్ బహుమత. నిరుడు జాతీయ స్థాయిలోనే వచ్చింది. ఈసారి కూడా ఆస్కారం అవార్డు వస్తుందా ఇంటర్నేషనల్ లెవెల్? అంటే ఈ అవార్డులు రివార్డులు ఏందో తెలియదు కానీ తెలుగు సినిమాని దునియాకెరక చేసిండ్రా జక్కన్న. నెక్స్ట్ క్వశ్చన్లకు వెళ్ళిపోదామా అక్క తల్లి గారు? బల్యం గారు చూపెట్టండి, రాజమౌళి సార్ తోని పోటీ పడే డైరెక్టర్లు ఉన్నారా? యువర్ ఆస్ఫన్స్ ఏ ఉన్నారు, బి లేరు, సి ఏమో, డి పుట్టలేరు. నీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావురా? ఆర్తలు చెప్పాలి. బాంచనక్క తల్లి నువ్వు జర చల్లవాడు. బాహుబలి 2 నెంబర్ సినిమా బుడ్డరీ లీడతలైంది, అది కూడా ఆడతానే, ఉత్తగా ఏం వరుతలేను నేను. ఇంకో గొట్టు ఫస్ట్ నేస్తా నీకు. అనుష్క కట్టిన చీరలకు ఫీకో ఏడ చేయబడినది, సొంతంగా చేసుకున్నది, టైలర్కే ఇచ్చింది. ఏమోరా సత్తిగా నాకు ఇవన్నీ తెలియదు కానీ 200 కోట్లు పెట్టి తీసిన సినిమాకి 400-500 కోట్లు రావచ్చు. ఇదైతే పక్క. ఇంకేమన్నా ఉంటే అడుకో ఇక. ఉన్నాయి. శివగామి జాగల సాపిత్రక్కకు అవకాశం వస్తే ఏం చేస్తుంది? ఏ సౌరం బీక్కుంటది, బి ఎగిరి దుంకి బురదల పడుతుంది, సి తీన్మార అర్థాలు చదవది. ఏం చేయదు, తీన్మార అర్థలే చదువుతుంది. నాకు గసంటే అవకాశాలు వద్దు కానీ చక్కగా నీ దుఃఖం బంద్ పెట్టి ఇంటికి వచ్చేసి. ఆఖరి ప్రశ్న బల్లెం గారు, సాఫిత్రికి ఎన్ను ఫోటు ఒడిసేది ఎవరు? సత్తిగాడు, ఫ్రేష్ కక్కులు చెప్పు. నాకు దీనికి ఆన్సర్ తెలుసు. అభిమానులు అయితే అస్సలకే కాదురా, ఖచ్చితంగా సత్తిగాడే ఓడుస్తాడు. ఓ బిత్తిరక్క ఏం చేసినా కూడా ఇప్పటిదాకా ఫ్రేష్ కక్కులే చేసిండ్రు. మెచ్చుకుంటే మెడల మీద వేసుకుంటారు. బోరింగ్ కొట్టింది అనుకో కట్క బంధు పెట్టి ప్రోగ్రామ్ చూడరు, ఇక అంతే కథం. అది కాదు కానీ సత్తి, నువ్వు కట్ట పేషం కట్టి బాహుబలి వార్త చెప్పినావు, మరి మధ్యలో ప్రశ్నలు ఎందుకు అడిగినవురా? ఏందో ఏమో నీ ఏషం. కిస్కు మాలూమ్ హే పూరా బాహుబలి. బాహుబలి 2 నెంబర్ సీజన్ నడుస్తున్నది అక్క, అందరు ఇదే మాట్లాడుకుంటుండ్రు, ఇవే పోటీలు పెట్టాలి ఇప్పుడు. అక్క బాహుబలి 3 నెంబర్ తీస్తే అయితే నేను గ్యారంటీగా పోతా రాజమౌళి సార్ దగ్గరికి పోయి ఒక్కటే ఆడుకుంటా. తమిళ ఫోన్లకు ఇచ్చిండ్రు, మనకి ఇయ్యరా? ఎందుకు ఇయ్యారు? మనవంతుడు మనకి ఇయ్యాలి. జైలుకు పోయి బెయిల్ మీద బయటకు వచ్చేటోళ్ళకి ఏం కావాలి? ఓ 1,00,000 2 లక్షలో కట్టించుకొని ఓ 2 జమానత్ తీసుకొని పంపిస్తారు. బెయిల్ అంటే ఉత్తగానే ఇయ్యరులో. నేను బయటకు వచ్చి మంచిగా ఉంటా, ఎవ్వరు తెరువు పోను, ఊరు నిడిచిపెట్టి పోను, రమ్మన్న టైంకి వస్తా, పొమ్మన్న టైంకి పోతా, చట్టానికి సహకరిస్తా అని కండిషన్లకు అన్నిటికీ ఒప్పుకోవాలి, లేకుంటే బెయిల్ రాదు. కానీ ఒక కాడ ఎసొంటి కండిషన్ పెట్టి రోజు చూడండి. ఒక్కొక్క పారి కోర్టుల తీర్పులు గమ్మత్ అనిపిస్తాయి. ఉల్లా బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు 100 తుమ్మ చెట్లను నరకాలన్నట. తమిళనాడులో ఒక కోర్టు ఇచ్చింది ఈ తీర్పు. బరాబర్ 100 తుమ్మలు నరికినా అని ఊరు సర్పంచ్ కాగితం రాసియాలి, ఆయన తీసుకుపోయి కోర్టుకు చూపియాలి, లేకుంటే మళ్ళా తీసుకుపోయి లోపటేస్తారు. అగో బెయిల్కి చెట్లు నరుకుడికి లింక్ ఏంది అని పరిశాన్ల పడ్డరులే. ఏం లేదులా, తమిళనాడులో ఏడబడతా అనే తుమ్మవనం పెరిగిందట. తుమ్మ ఏర్లు భూమి లోపట్టుకోతాయి, పాతాళంలో ఉన్న నీళ్లను పైపులేసి గుంజినట్టే గుంజేస్తున్నాయట. నీళ్లు మొత్తం తుమ్మ చెట్లే తాగుతున్నాయని చెట్లు నరికే ఆర్డర్ వేసిండు జడ్జి సారు. జైళ్ళకెళ్ళి బెయిల్ మీద బయటికి రాగానే మొదలు తుమ్మ చెట్లను పొతం పెట్టినాకనే ఇంకో పని చేసుకోవాలి. కానీ సార్లు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళంతా తుమ్మ చెట్లు నరకతామని బయటకు వచ్చి మళ్ళా మనసుల పని పట్టకుండా చూడండి సార్లు. అంబలు తాగితే కడుపులో చల్లగా ఉంటది, పేయికి బలం కూడా. వెనకటి కాలంలో బువ్వ దొరకనోళ్ళు పేదలు తాగుదురు. జొన్న రాగులతోని అంబలు కాసుకొని కడుపు నింపుకుందరు. గట్కా రాగి సంకటి కూడా అంతే, గరీబోళ్ళ తిండి అని చీపుగా చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు అదే తిండి ఫ్యాషన్ అయింది. పెద్ద పెద్ద హోటళ్లలో వండిస్తుర్రు, కార్లలో వచ్చి గట్క తినిపోతుండ్రు. అంటే మొత్తం ఉల్టా పల్టా అయింది అన్నట్టు. అర్రే అసెంబ్లీలో అంబల్ సెంటర్ తెరిచిండ్రు, మంత్రులు ఎమ్మెల్యేలు మంచిగా గిలాసులు పట్టిరు కదా. ఏ నిండనట పోయిసారు. అంచుకింత మామిడికాయ తొక్క అతుకోసారు, సూపర్ ఉంటది.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారే పెట్టించిండు ఈ అంబల్ కేంద్రం. రావాలి రావాలి, లైన్లో రావాలి. అసెంబ్లీకి వచ్చే లీడర్లు, ఇలేకర్లు, పోలీసోళ్ళు, డ్రైవర్లు, పనోళ్ళు కడుపులు చల్లగా చేసుకుండ్రు. ఎండలు అటు ఇటు ఏం తిరుగుతావు, ఓ గిలాస్ అంబల్ దాగి నిమ్మలవాడు. అట్లనే రోడ్ల మీద ఆడోటి ఈడోటి అంబల్ కేంద్రాలు పెట్టిస్తారంటే పబ్లిక్ అంతా దాగి మిమ్మల్ని తలుసుకుంటారు సార్. అరే రికార్డులు అంటే స్వచ్ఛ భారత్లోనే చూడాలి. అసలు ఈ కార్యం పెట్టుడే ఒక రికార్డు, దానికి అంతమంది బ్రాండ్ అంబాసిడర్లను పెట్టుడు ఇంకో రికార్డు. చెత్త అంటే ఏందో తెలవనోళ్ళు మురికి కుప్పలకు దిగుడు ఒక రికార్డు. ఈ కార్యం పేరు మీద జాడు కట్టలకు గిరాకీ పెంచుడు కూడా ఒక రికార్డు. సెలబ్రిటీలు చెత్తతోని ఫోటోలు దిగుడు అదో రికార్డు. ఇప్పుడు ఇంకొక రికార్డు. ఏ ముహూర్తంలో స్వచ్ఛ భారత్ కార్యం పెట్టిండ్రో గాని రికార్డులే రికార్డులు. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్నంలా 2014 మంది పోరగాళ్ళు ఒక్కపారే పొరకలు పట్టి దునియా రికార్డు కొట్టేసిండ్రు. ఏది ఓ పారుడు గురి చూద్దాం. వారెవ్వా ఏమన్ను ఉడుస్తుండ్రా, ట్రాక్టర్లు కూడా సరిపోవు. లారీలు తీసుకొస్తే బాగుండే ఊడ్చిన చెత్తను నింపకపోతందుకు. మొక్కులకు మూతులకు ఎంత దుమ్ము పోతుందో పో, గట్టిగా కట్టుకోండ్రి. అయ్యో చేతులకు గా సాక్స్లేం సరిపోతాయి తమ్మి, నిండారా కొత్త బట్టలు కుట్టించుకోవద్దా? ఊడ్చి ఊడ్చి చెమటలు కక్కుతుండ్రు. మనిషికో 2 జ్యూసులన్న దాపియకపోయిండ్రు సార్లు. ఏమంటలేం తల్లి, మీ కష్టం గురించే మాట్లాడుతున్నా, పోరగాలను కాదు. ఈ ప్రోగ్రాం పెట్టిన సార్లని అనాలే. ఏంది దిక్కుమల్ల పని, పొరకలు పట్టి పోటువలకు పోజులిస్తందుకు పచ్చటి మైదానమే దొరికినాది. అట్లా పోయి రోడ్డనే ఊడిస్తే రికార్డు కాకపోవునా? ఓ పంజయ్యొద్దా సార్లు, ఓ 2 లారీల చెత్తను తెప్పించి మైదానంలో బరిసి పోరగాలతోని ఊడిపిస్తే అయిపోవు కదా. పెద్దలకు అర్థం కాలేదట బడ్జెట్ లెక్కలు, వినిపించిండు పక్క రాష్ట్రాల పద్దులు. అద్వానీ సార్కి వస్తదట రాష్ట్రపతి యోగం, మోడీ సార్ ఇస్తాడట గురుదక్షిణలో భాగం. చెయ్యొద్దట రైతు రుణాలు మాఫీ, మల్లయ్య యాదికొస్తే పెరుగుతుంది బీపీ. పోలీస్ స్టేషన్ ని చేసిండ్రు బారు, బిర్రుగా తాగిండ్రు బీరు. సత్తప్ప 2 నెంబర్. నాది బాంచన్ బతికే కదా తల్లి. కంట్రోలింగ్ బియ్యము ఎప్పుడైనా తీసుకురావచ్చు, కానీ నీకు అందుబాటులో ఉండి నన్ను సేవ చేసుకొని ఇక నేను వేస్తా. టాటా.